హలో నమస్తే, నేను బాలు. మీరు వింటున్నారు maruti-talkies.com వాయిస్ మూవీ రివ్యూ. తమిళ తంబి కార్తీ మొన్న సంక్రాంతికి అలెక్స్ పాండియన్ అంటూ తమిళనాట అల్లరి చేయ ప్రయత్నించే సొంత జనాలను మెప్పించడం మానే చివాట్లు చీత్కారాలు పండగ కానుకలుగా దక్కించుకున్నాడు. పుట్టింటోళ్ళు పట్టించుకోకపోయినా పక్కింటోళ్ళు భరిస్తారు అనే నమ్మకంతో అలెక్స్ పాండియన్ కాస్త బ్యాడ్ బాయ్ గా మారి పోకిరి వేషాలు వేయడానికి ఈ వారం తెలుగు బాక్స్ ఆఫీస్ తలుపు తట్టాడు. కార్తీ తొలి తెలుగు డబ్బింగ్ చిత్రం యుగానికి ఒకడు తమిళంలో కంటే తెలుగులోనే బాగా నడిచింది అని పేరు గడించింది. ఇప్పుడు అదే రీతిలో ఈ బ్యాడ్ బాయ్ కూడా సంచలనం సృష్టిస్తుందేమో అని కార్తీ ఆశపడుతున్నాడు. మరి ఈ బూరెబిగ్గల అందగాడి ఆశలను తీర్చగలిగే అవకాశాలు ఈ సినిమాలో ఏ మేర ఉన్నాయో మన సమీక్షలో చూద్దాం. బ్యాడ్ బాయ్ కథ విషయానికి వస్తే క్లైమాక్స్ ను తలపించే భారీ యాక్షన్ ఎపిసోడ్ బేస్ గా బ్యాడ్ బాయ్ కార్తీ రౌడీలను జాలి దయా లేకుండా కొడుతూ అనుష్కను కాపాడే సన్నివేశంతో మొదలవుతుంది సినిమా. ఆ ఫైటింగ్ పూర్తయ్యాక అక్కడ కట్ చేస్తే సంతానం ఇంటి దగ్గర ఓపెన్ అవుతుంది సీన్. ముగ్గురు అందమైన చెల్లెళ్లకు అన్నగా వారిని కొంటె కుర్రాళ్ల నుంచి కాపాడుకోవడమే జీవిత లక్ష్యంగా బతుకుతూ ఉంటాడు మన సంతానం. అలాంటి సంతానం జీవితంలోకి అకస్మాత్తుగా దూరపు చుట్టాన్ని అంటూ అడుగు పెడతాడు కార్తీ. ఆపై కార్తీ నుండి తన చెల్లెళ్లను కాపాడుకునే సంతానం ప్రయత్నాలే ప్రధానంగా సినిమా నడుస్తూ ఉంటుంది. మరోవైపు కార్తీ అనుష్కల కోసం ఓ సూటు బూటు వేసుకున్న ముఠ సుమోలు వేసుకుని వెతుకుతూ ఉంటుంది. ఇలా విశ్రాంతి వరకు సాగిన తర్వాత అనుష్క ముఖ్యమంత్రి కూతురని, ఆమెను కార్తీ కిడ్నాప్ చేశాడని తెలుస్తుంది. అసలు ఈ కిడ్నాప్ అనుకున్న కథేంటి, కార్తీ అనుష్కలను తరుముతున్న ముఠా వాళ్ళు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలే ఈ సినిమా మిగతా కథ. విశ్లేషణ విషయానికి వస్తే ఈ బ్యాడ్ బాయ్ ఒక లాజిక్ లేని ఫక్తు మూస యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాకు సంబంధించి చెప్పుకోవలసింది, తీరికను బట్టి చూడాలి అనుకుంటే గుర్తించాల్సింది కొంచెం అది ఉన్నప్పటికీ ఇందులో ఉన్న హై వోల్టేజ్ పోరాట సన్నివేశాలనే. గణేష్ కుమార్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న అన్ని ఫైట్స్ అదిరిబాటుగా ఉన్నాయి. దానికి తోడు వాటితో కార్తీ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ ఖతర్నాక్ గా కలిసి యాక్షన్ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయి. ముఖ్యంగా ఫైటింగ్ చేయాలనే మూడ్లో కార్తీ ఇచ్చే వార్నింగ్స్, కౌంటర్స్ చూడముచ్చటగా ఉంటాయి. కోపాన్ని అందంగా ముఖంలో పలికించడంలో కార్తీకి ఓ ప్రత్యేకత ఉంది. అలాంటి అవకాశం వచ్చిన ప్రతిసారి కార్తీ రెచ్చిపోయాడు. వీటి తర్వాత సినిమా మీద కొంచెం ఆసక్తి కలిగించేది దేవి అందించిన పాటలు. ఇవి సినిమాలో కనిపించే కొన్ని సానుకూల అంశాలు అంతే, కానీ సినిమాను కాపాడే సీన్ మాత్రం వీటి దగ్గర లేదు. ఎందుకంటే మొత్తం సినిమా మీద వీటి పర్సంటేజ్ 20 అనుకుంటే విసిగించే అంశాల శాతం 80 ఉంది. సినిమా చూస్తుంటే ఒక విషయం ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. అదేమంటే కార్తీ ఈ దర్శకుడు సూరజ్తో సినిమా తీయాలని ఒప్పందం చేసుకున్నాడో లేక టీవీ సీరియల్ చేయాలని ఒప్పందం చేసుకున్నాడో అని. సినిమాలో ఇంచు మూసాలో ముంచి రొటీన్ పద్ధతిలో వేయించి తలుచుకుంటేనే తెమిల్చుకునేలా తయారు చేశాడు దర్శకుడు. మంచి యాక్షన్ ఎపిసోడ్ కావాలనుకుంటే దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లేను సెట్ చేసుకోవడం ఒక ఆర్ట్. ఆ విషయం పట్ల ఈ సినిమా దర్శకుడికి కనీస అవగాహన ఉన్నట్లే అనిపించదు. పవర్ఫుల్ గా సాగే ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని విషయం లేని పాయింట్ ఆధారంగా మొదలు పెడతాడు. దాంతో ఫైట్ చూస్తానికి బాగుంటుంది, కానీ అసలు హీరో ఆ ఫైట్ ఎందుకు చేస్తున్నాడురా అని ఆలోచిస్తే విసుగుపడుతుంది. ఒకటి ఆరా మినహా దాదాపు సినిమాలో అన్ని ఫైట్స్ పరిస్థితి ఇదే. ఇక కథపరంగా చూసుకుంటే దర్శకుడు బీభత్సాన్ని సృష్టించదగ్గ పాయింట్ ను కథకు మూలంగా అనుకున్నాడు, కానీ దానిని సమర్థవంతంగా హ్యాండిల్ చేసే విషయానికి వచ్చేప్పటికీ ఆయన ఆలోచనలో ఉన్న అపరిపక్వతను చూసి అతని మీద జాలేస్తుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూతుర్ని కిడ్నాప్ చేసి ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసే విధానం ఉంది చూశారు. ప్రస్తుత తరంలో చిన్నపిల్లోడు కూడా ఛా అని నవ్వుకునేలా ఉంటుంది. దానికి తోడు ఈ దర్శకుడికి కామెడీ అభిమానం ఎక్కువ. పోనీ ఆ విషయాన్నైనా సరిగా డీల్ చేశాడంటే రొటీన్ కామెడీతో చిరాకు పుట్టించాడు. అదే విధానాన్ని హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టించేందుకు కూడా వాడాడు. ఇక లాజిక్ సంగతి చెప్పనే అవసరం లేదు. లాజిక్ అనే పదంతో ఫుట్బాల్ ఆడుకుంటూ సినిమా చూసే ప్రేక్షకుల ఆలోచనలను చిత్రవద చేశాడు. చాలా వరకు తన నటనతో కార్తీ, కొంతవరకు పాటలతో దేవి ఈ సినిమాను కాపాడే ప్రయత్నాలు చేశారు, కానీ దర్శకుడి టాలెంట్ ముందు వారి పప్పులేమీ ఉడకలేదనే చెప్పాలి. కార్తీ సినిమా కంటే బ్యాడ్ బాయ్ పాత్రని ఎక్కువ ఇష్టపడినట్లున్నాడు. అందుకే కథతో సంబంధం లేకుండా తన పాత్ర వరకు రఫ్ ఆడించాడు. అనుష్క పాత్ర నిడివి లిమిట్ గా ఉంది. అవకాశం ఉన్నప్పుడు నటనతో, అవసరమైంది అనుకున్నప్పుడు సొగసుతో బాగానే ఆకట్టుకుంది. సంతానం కామెడీ టైమింగ్ లో ఉన్న పస పదునుగానే ఉంది, కానీ ఒకే విషయాన్ని మార్చి నవ్వించాల్సి రావటం బోర్ కొట్టించింది. మిలియన్ సోమన్ పాత్రలు సిల్లీగా ఉన్నాయి. సంతానం చెల్లెళ్ళుగా నిఖిత అండ్ బ్యాచ్ బాగానే చేశారు. మిగతా నటీనటులు వారి పాత్రలకు అనుగుణంగా బాగానే చేశారు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కార్తీ నటన, దేవి పాటలో కొంతవరకు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే దర్శకత్వం, బోరింగ్ స్క్రీన్ ప్లే, విసుగు పుట్టించే కామెడీ ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించి మైనస్ పాయింట్స్. చివరగా కొసమెరుపు విషయానికి వస్తే మొత్తానికి ఈ సినిమాకు పెట్టిన బ్యాడ్ బాయ్ అనే పేరుకు సార్థకమైంది. అంటే సినిమాలో కథకు అనుగుణంగా విలన్ల పాలిట హీరో బ్యాడ్ బాయ్ అయ్యి టైటిల్ ను సార్థకం చేశాడు అనుకున్నారు. అంత అదృష్టం లేదక్కడ. ఎందుకంటే ఈ బ్యాడ్ బాయ్ తన ప్రతాపాన్ని చూపించింది ప్రేక్షకుల మీద కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాడ్ బాయ్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ డే, బాబా.